ప్రతి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. అవి చిన్నగా కనిపిస్తాయి, కానీ మనల్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు నేను వెళ్ళేది అదే చోటుకి, తారాపూర్ వాటర్ఫాల్. కాదు, నా ఆలోచనలు ఎంత ఎత్తున ఉన్నాయో తెలుసుకోవడానికి. నా బైక్ మీద మొదలైన ఈ ప్రయాణం రోడ్డు మీదనే కాదు, మనసులో కూడా మొదలైంది. రోడ్లు చూపించేది దారి మాత్రమే, కానీ ప్రయాణం చూపించేది మనల్ని. ఈ ప్రయాణం గమ్యం కోసం కాదు, మనసులో ఉన్న ఆలోచనల్ని నేరుగా నీకు చూపించడానికి. నేను దాటే ప్రతి తీరం ఒక్కో ఆలోచనను వెతుకుతోంది. జీవితం ఎందుకు ఇంత త్వరగా పరిగెడుతుంది అనిపిస్తుంది, కానీ మనమే ఆగడం మర్చిపోయాం. ఈ కొండలన్నీ మాట్లాడవు, అందుకే నిజం చెప్తాయి. ప్రకృతి ఎప్పుడు త్వరపడదు, అందుకే అది ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. మనిషి ఎప్పుడు పరిగెడతాడు, తరువాతే ఈ సృష్టిని చూసి నేర్చుకుంటాడు. ఈ కొండలు మనతో ఏమి చెప్పవు, కానీ మనసును నిశ్శబ్దంగా మార్చేస్తాయి. జస్ట్ అబ్జర్వ్ ద నాయిస్ ఆఫ్ ద నేచర్. ప్రకృతి మనకు ఒకటే విషయం నేర్పుతుంది: ఒక్క క్షణం ఆగడం కూడా ముఖ్యమని. సాఫీగా ఉండే మార్గాలు గమ్యం దగ్గరకు తీసుకెళ్ళాం, అడ్డంకులు ఉన్న దారులే మనల్ని బలంగా మారుస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు మనం ఆగిపోతాం, కానీ వీచే ఈ గాలి చెబుతుంది ఎప్పుడూ ఆగొద్దని. చాలాసార్లు దారి కనిపించదు, కానీ అడుగు ముందుకు వేస్తే ఆ దారి మన ముందుకు వస్తుంది. దూరం నుంచి పిలిచే ఆ శబ్దం ఒక జలపాతం కాదు, సప్త స్వరాలతో నిండిన ప్రకృతి సంగీతం. మనసు ప్రశాంతంగా మార్చే ఆ సంగీతం దగ్గరకు రమ్మని పిలుస్తుంది. కానీ అదే సమయంలో మనల్ని మనకే మరింత దగ్గర చేస్తుంది.
ఆ చిన్న చిన్న నీటి తుంపర్లు ముఖాన్ని తాకినప్పుడు అది చల్లదనం కాదు, గొప్ప అనుభూతి, ఎప్పటికీ మర్చిపోలేనిది. నేను కల్లో కూడా అనుకోలేదు ఇలా చూస్తానని. ఓకే, మీరు కూడా చూడండి, చాలా బాగుంది. ఇక్కడ గాలి కూడా వేరేలా ఉంటుంది, ఆలోచనలు కూడా తేలికగా మారతాయి. కొన్ని క్షణాలను మాటల్లో వర్ణించలేం, అవి కేవలం మనసుకు మాత్రమే మిళితం. ఈ నీరు ఎత్తైన కొండ మీద నుంచి పడుతుంది, కానీ విరగదు. మనిషి చిన్న సమస్యకే విరిగిపోతాడు. జీవితం కూడా ఇలాగే, ఎంత ఎత్తు నుంచి పడినా నీటిలా మళ్ళీ లేచి ముందుకు సాగాలి. బలంగా ఉండడం అంటే భౌతికమైన బలం కాదు, ఆగకుండా ప్రవహిస్తూ ఉండడం, ఈ నీరులాగా. ఈ ప్రకృతి మనిషికి చెప్పే ప్రతి విషయం వెనుక ఒక గొప్ప ప్రణాళికతో కూడిన సృష్టికర్త కనిపిస్తాడు. ఈ ఎత్తైన జల ప్రవాహం ప్రకృతిని చేయడం మనిషి వల్ల అయితే కాదు, కానీ మనిషికి ఈ సృష్టి అవసరం. ప్రతి ప్రయాణం ముగిసేది ఓ కొత్త ఆలోచన మొదలయ్యే దగ్గరే. మరి నీ ప్రయాణం ఎప్పుడు మొదలవుతోంది? సబ్స్క్రైబ్ చేసి ఉంచు, మరో ప్రయాణంతో కలుద్దాం. లేదంటే నా ప్రయాణం మళ్ళీ నీకు కనిపించకపోవచ్చు.